హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. పరిణితికి సంబంధించి వాస్తవం కానిది ఆన్సర్ బి. అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. నెక్స్ట్, వికాసానికి సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ సి. కార్యాత్మకమైన మార్పులను సూచిస్తుంది. నెక్స్ట్, పెరుగుదలకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ సి. పెరుగుదలను గమనించలేము. నెక్స్ట్, పరిపక్వతకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ సి. శిక్షణ వల్ల మార్పు వస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఆన్సర్ డి. ఆండర్సన్ వికాసం ఆకారాలను సమైక్యం చేసే సంక్లిష్ట ప్రక్రియ. నెక్స్ట్, వికాసం. ఆన్సర్ డి. వికాసం F పరిణితి X అభ్యసనం. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఆన్సర్ సి. వికాసం పరిణామాత్మక గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది. నెక్స్ట్, 3 సంవత్సరాలకి మాట్లాడగలగడం, 11 నెలలకి నడవడం, 4 సంవత్సరాలకి తలను నిలపడం సంఘటనలు దేనికి సంబంధించినవి? ఆన్సర్ ఏ. పరిపక్వతకు సంబంధించినవి. నెక్స్ట్, శిశువులో నైతిక వికాసం శైశవ దశలో చాలా తక్కువగాను, పూర్వ బాల్య దశలో తక్కువగాను, ఉత్తర బాల్య దశలో ఎక్కువగాను, కౌమార దశలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఏ రకమైన వికాస నియమమును సూచిస్తుంది? ఆన్సర్ సి. వికాసం అన్ని దశలలో ఒకేలా జరగదు. నెక్స్ట్, మాట్లాడడానికి ముందు శిశువు శబ్దాలు చేయడం అనేది ఈ వికాసం నియమానికి చెందుతుంది. ఆన్సర్ బి. వికాసం సంచితమైనది. నెక్స్ట్, శిశువుకు మొదట దగ్గర భాగాలపై పట్టు వస్తుంది, తర్వాత దూరంగా ఉండే భాగాలపై పట్టు వస్తుంది అనేది ఈ సూత్రానికి చెందుతుంది. ఆన్సర్ ఏ. సమీప దూరస్థ. నెక్స్ట్, వికాసానికి సంబంధించిన సరైన ప్రవచనం ఏది? ఆన్సర్ డి. వికాసం బహుమితియమైనది. వికాసం బహుమితియమైనది. నెక్స్ట్, బాల్య దశలో వికాసం. ఆన్సర్ బి. బహుళ స్థాయిలలో ఉంటుంది మరియు సంక్లిష్టం. నెక్స్ట్, సావిత్రికి త్వరగా మాటలు వచ్చాయి, కానీ సావిత్రి చెల్లెలకి 4 సంవత్సరాల వయసు వరకు మాటలు రాలేదు. ఆన్సర్ బి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్, కోల్బర్గ్ ప్రకారం ఇతరుల గుర్తింపు కోసం ఒక పని చేయడం అనేది ఈ నైతిక వికాసానికి లేదా ఈ నైతిక స్థాయికి చెందినది. ఆన్సర్ బి. సాంప్రదాయ. నెక్స్ట్, వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు అనే నియమానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఆన్సర్ డి. వికాసం క్రమ పద్ధతిలో కొనసాగినప్పటికీ దాని వేగంలో విభిన్నత ఉంటుంది. నెక్స్ట్, వికాసం క్రమానుగతమైనది అనే నియమమునకు సంబంధించి సరికాని క్రమం 1 అక్షరాలు ఉచ్చరించడం, పదాలు, వాక్యాలు. ఆన్సర్ బి. భాషణం, లేఖనం, పఠనం, శ్రవణం. నెక్స్ట్, అనువంశికతకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ సి. జన్యువులపైన క్రోమోజోమ్లు అమరి ఉంటాయి. నెక్స్ట్, వుడ్వర్త్ పరిసరం గురించి చెప్పిన ప్రవచనం ఏది? ఆన్సర్ ఏ. వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకం పరిసరమే. నెక్స్ట్,
పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక నిర్మితులను బట్టి వీటి ఆధారంగా వివరించారు. ఆన్సర్ డి స్కీమా. నెక్స్ట్ ఆర్ఎన్ఏకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ఏ వారసత్వ చూడండి ఫ్రెండ్స్ జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుంచి పిల్లలు చేరవేయడంలో డిఎన్ఏకు సహాయపడుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో అనువంశికవాది కానివారు ఎవరు? ఆన్సర్ డి స్కోడాక్. నెక్స్ట్ క్రింది వానిలో పరిసరవాది కానివారు ఎవరు? ఆన్సర్ డి గాల్టన్. నెక్స్ట్ సంయుక్త బేజ దశలో పై పొర ఏర్పరచని నిర్మాణం ఏది? ఆన్సర్ బి పిండం. నెక్స్ట్ పిండ దశకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ సి శరీరం లోపల బయట ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. నెక్స్ట్ పుట్టినప్పటి నుండి కోమార దశ వరకు జరిగే వికాసం యొక్క వరుస క్రమం ఏది? ఆన్సర్ ఏ ఇంద్రియ, మూర్త, అమూర్త. నెక్స్ట్ కోమార దశలో మానసిక వికాసానికి సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ సి సందిగ్ధ వయస్సు. నెక్స్ట్ ఈ క్రింది వానిలో భాషా వికాసానికి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ సి ఉత్తర బాల్య దశ భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈ క్రింది వానిలో నైతిక వికాసానికి సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ బి పూర్వ బాల్య దశ నైతికతను దాని ఫలితం ఆధారంగా గుర్తిస్తారు. నెక్స్ట్ సాంఘిక వికాసానికి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ సి శైశవ దశ సంసర్గ క్రీడ. నెక్స్ట్ క్రింది వానిలో మానసిక వికాసానికి సంబంధించి సరికాని జత ఏది? ఆన్సర్ ఏ ఉత్తర బాల్య దశ కార్యకరణ సంబంధం అర్థం చేసుకోగలరు. నెక్స్ట్ కోమార దశ లక్షణం కానిది ఏది? ఆన్సర్ డి ముద్దు పలుకలు మాట్లాడుతారు. శైశవ దశలో శిశువు తల్లిని లేదా తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వటం క్రింది ఏ వికాసానికి సంబంధించినది? ఆన్సర్ బి సాంఘిక వికాసం. నెక్స్ట్ ఏ దశలో అలమర్చుకున్న సాంఘిక ప్రవర్తనల ఆధారంగానే భవిష్యత్తులోని సాంఘిక సర్దుబాటు ఆధారపడుతుంది? ఆన్సర్ ఏ పూర్వ బాల్య దశ. నెక్స్ట్ ఈ క్రింది వానిలో శైశవ దశకు సంబంధించినది? ఆన్సర్ డి ఆలోచనలు అమూర్త రూపంలో ఉంటాయి. నెక్స్ట్ పూర్వ బాల్య దశకు సంబంధించినది ఏది? ఆన్సర్ సి చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ. నెక్స్ట్ ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? ఆన్సర్ సి ఉత్తర బాల్య దశ పగటి కలలు కనే దశ. నెక్స్ట్ క్రింది వానిలో ఉత్తర బాల్య దశకు సంబంధించినది ఏది? ఆన్సర్ డి మఠా దశ. నెక్స్ట్ ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? ఆన్సర్ డి సాంఘిక వికాసం అహం కేంద్రీకృతం. నెక్స్ట్ పియాజేకి సంబంధించిన సరైన ప్రవచనం ఏది? ఆన్సర్ సి అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. నెక్స్ట్ స్కిమాటాకి సంబంధించి సరైనది? ఆన్సర్ ఏ సంఘటిత ప్రవర్తన నమూనా. నెక్స్ట్ స్కిమాటాకి సంబంధించి సరికానిది? ఆన్సర్ డి వయస్సుతో పాటు మారకుండా స్థిరంగా ఉంటాయి. నెక్స్ట్ పియాజే ప్రకారం ఆపరేషన్స్ అనగానేమి? ఆన్సర్ సి కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యాలు. నెక్స్ట్ వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ సి పరిసర డిమాండ్తో సర్దుబాటు చేసుకోవడం. నెక్స్ట్ కొత్త స్కిమాటాలను
రూపొందించుకున్న తర్వాత వాటిని ఇతర స్కిమాటాలో జత చేయడం. ఆన్సర్ బి 12 నుంచి 18 నెలల వరకు. నెక్స్ట్, పియాజే ప్రకారం జ్ఞానేంద్రియ చాలక దశలో ఏర్పడే లక్షణం ఏది? ఆన్సర్ ఏ వాస్తు స్థిరత్వ భావన. నెక్స్ట్, అమూర్త ప్రచాలక దశకు చెందినది ఏది? అమూర్త ప్రచాలక దశకు చెందినది ఏది? ఆన్సర్ సి కన్జర్వేషన్ లోపం. నెక్స్ట్, ఈ క్రింది వానిలో మానవతావాది అనేది ఏది? ఆన్సర్ ఏ కార్లో రోజన్. నెక్స్ట్, ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.